చంద్ర, ఆ పక్కనే గంగుల కమలాకర్, అటు పక్కన పెద్ది సుదర్శన్ రెడ్డి, దాంతోపాటు మరికొంతమంది నేతలందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిలు. ఏం ప్రెస్ మీట్ పెట్టిలు మీరు అందరూ కూడా చూసే ఉంటారు. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న కేటీఆర్కు సంబంధించిన ప్రెస్ మీట్ ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు. ఈ ప్రెస్ మీట్లో ఏం చెప్పిండు కేటీఆర్ అంటే, దేశ చరిత్రలోని అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి ముఠా తెరలేపింది, 5 లక్షల కోట్లకు సంబంధించిన భూ స్కామ్ చేయబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 5 లక్షల కోట్లకు సంబంధించిన భూ స్కామ్ ఎట్లా వచ్చింది, ఏం కథ అనేది చూద్దాం. సో దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిన రేవంత్ ముఠా 5 లక్షల కోట్ల ఏంది స్కామ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పాలసీ క్యాబినెట్ ఆమోదం పొందక ముందుకే భూముల డీల్స్, అన్నదమ్ములు అనుచరుల కోసమే పాలసీ తెచ్చిన రేవంత్ లక్షల కోట్ల భూమిని అప్పనంగా అప్పగించేందుకు ప్లాన్, ప్రజల నుంచి సేకరించిన భూమి ప్రైవేట్కు ఏది సంతార్పణం, 30% SOR రేట్లకు రెగ్యులరైజ్, అవినీతికి పరాకష్టం, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పాలసీ కేటాయింపులు రద్దు, మెగా భూ కుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ స్పందించాలి. బీజేపీ ఎట్లా స్పందిస్తుందో నాకు అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది, రేవంత్ రెడ్డికి నమ్మకంగా పనిచేస్తున్నది, రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో కూడా ఈ పార్టీ కాపాడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాలసీని ఉపసంహరించుకోవాలి, లేకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. ఇక ఒకసారి చూద్దాం ఇక్కడ, అంటే కేటీఆర్ చెప్పిన అంశాలలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది కూడా చూడాలి. ఇక HILTP పేరిట 9,292 ఎకరాలను మింగే కుట్ర చేసిండు ఎవరు, రేవంత్ రెడ్డి. ముస్లిం కబస్థాన్కు జాగ లేదట, హైదరాబాద్కు సంబంధించి ఇందిరామ్మ ఇల్లు కట్టడానికి భూమి లేదట, కానీ భూదందాలు చేయడానికి మాత్రం 9,292 ఎకరాలు ఉన్నాయట. అందులో 7,000 ఎకరాలు స్వాధీనం చేసుకుని దందాలకు కోసం కాకుండా ప్రభుత్వ ప్రజా అవసరాల కోసం వెచ్చించాలి, లేదంటే వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వెచ్చించాలి. అంతేకాని కొందరికి అప్పనంగా దోచిపెడతా రియల్ ఎస్టేట్ దంద చేసుకుంటా అంటే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ కేటీఆర్ చెప్పాడు. నన్ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు, ఈ రేస్ కేసులో ఏమీ లేదని ఆయనకు కూడా తెలుసు, ఏ తప్పు చేయలేదు, లైవ్ డిటెక్ట్ టెస్ట్కైనా రెడీ, దానం నాగేందర్తో రాజీనామా చేయించి కడియంను కాపాడుకునేందుకు రేవంత్ యత్నం, మీడియా చిట్చాట్లో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే చాలా స్పష్టంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 3 రకాల అంశాలు ఇక్కడ తెర మీదకి వస్తాయి. ఒకటి కేటీఆర్కు సంబంధించి ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఎక్కడ చూసినా ఇదే కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటిదో అందరికీ తెలిసిన విషయమే కదా. ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత 10 ఏళ్లుగా వివిధ దేశాలలో స్ట్రీట్ సర్కిళ్లలో ఫార్ములా ఈ రేస్ కార్లను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రేసులు ఎక్కడెక్కడ జరిగినాయి, లండన్లో జరిగింది, జింపింగ్లో జరిగింది, సియోల్లో జరిగింది, మాస్కోలో జరిగింది, బెర్లిన్లో జరిగింది, షాంఘైలో జరిగింది, దాంతోపాటు ప్రముఖ నగరాలలో కూడా ఇప్పటి వరకు జరిగింది. ఈ ఫార్ములా జరగడం వల్ల లాభం ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు, నేను చెప్తా. ఈ ఫార్ములా ఈ రేసు జరిగిన ప్రదేశాలలో ఆ దేశాలలో దాదాపుగా ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు 700% పైగా కూడా పెరిగింది. ఆయా దేశాల బ్రాండ్ ఇమేజ్ కూడా పెరగడం, టూరిజం ఆదాయం కూడా పెరిగి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడింది. పలు సీజన్లలో సుమారు 50 కోట్ల మంది పోటీగా వీక్షించారు. ఇక దాంతోపాటు నెట్ జీరో కార్బన్ ఘనత సాధించిన మొదటి క్రీడ కూడా ఈ ఫార్ములా ఈ రేస్. అసలు హైదరాబాద్ నగరానికి ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి, ముందు వరుసలో ఉండడానికి కేటీఆర్ చొరవతోనే ఇక్కడికి వచ్చింది. దాంతోపాటు ఈ ఫార్ములా ఈ రేస్ ఎందుకు వచ్చింది, పర్యావరణానికి కానీ, లేదా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, లేదా వరుసగా 5 సార్లు హైదరాబాద్కు మోస్ట్ లిబియట్ సిటీగా గుర్తింపు పొందడం, వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022లో గెలుచుకోవడం, హరితహారం ద్వారా 6.5 కోట్ల మొక్కలను నాటడం అంటూ చాలా కారణాల వల్ల కూడా ఇక్కడికి వచ్చింది. అయితే ఇక్కడ ఈ రేస్ నిర్వహించడం ద్వారా ప్రత్యేకంగా కూడా ఇక్కడ చాలా వరకు కూడా పెట్టుబడులను ఆకర్షించడం, దేంట్లో ఆటోమొబైల్ రంగంలో కానీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కానీ, లేదా మొబిలిటీ వీక్ దానికి సంబంధించి చాలా విషయాలలో కూడా ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి జరిగింది. అయితే దీంట్లో జరిగిన లాభాలు ఏంటి అనేది కూడా చూద్దాం. ప్రఖ్యాత నెల్సన్ సంస్థ స్టడీ ప్రకారం ఇక్కడ పరోక్షంగా కూడా రెస్టారెంట్లు, హోటళ్లు, ప్రకటన, మీడియా కవరేజ్ దాదాపుగా 700 కోట్లకు పైగా కూడా బిజినెస్ జరిగింది. పలు దేశాలు, రాష్ట్రాల నుంచి 35,000 మందికి పైగా కూడా దీన్ని వీక్షించిరు అనేది ప్రధానంగా కూడా. అయితే ఈ రేస్కు సంబంధించి కేసు ఏంది, 55 కోట్ల రూపాయలకు సంబంధించి కేటీఆర్ దుర్వినియోగం చేశాడా, ఇది ప్రశ్న.
55 కోట్లకు సంబంధించి కేటీఆర్ ఆశపడతారు లేదు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోని కేవలం రేస్ నిర్వహణ కోసం పారదర్శకంగా ఒక ప్రభుత్వ బ్యాంకు ద్వారా 55 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ నుండి రేస్ నిర్వాహకులకు బదిలీ చేసిలు. అంటే 55 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అది అకౌంటు పూర్తి స్థాయిలో కూడా ట్రాన్స్ఫర్ జరుగుతున్నది. కాబట్టి ట్రాన్స్ఫర్కు సంబంధించి దీన్ని అనేక రకాలుగా కూడా ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు అజ్జేసిలు మీరు ఇజ్జేసిలు అంటూ రకరకాలుగా కూడా ప్రయత్నాలు చెప్పి ఏంది అంటే ఒక అబద్ధాన్ని వల్లేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ తప్పు చేయలే. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు లేదా అన్ని వర్గాలకు కూడా తెలుసు. కానీ కేటీఆర్ను ఎట్లా అరెస్టు చేయించాలి, ఏదో ఒకటి చేయించాలి, ఏదో ఒకటి చేయాలి. మనసులో పడతలేదు కదా, మర్మం అంతా తెలుసు కానీ మనసులో పడతలేదు. మనిషి కళ్ళ ముంగటుండే పార్టీని నడపవచ్చే, అరెస్ట్ పోరాటం చేయవచ్చే, ప్రభుత్వం మీద వ్యతిరేకత రావచ్చే. సో ఇవన్నీ చూసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే రేవంత్ సర్కార్కు నిద్ర పడతలేదు. సో ఎట్లనైనా అరెస్టు చేయించాలనుకుంటుంది. సో ఫార్ములా ఈ రేస్ కేసు ఏంది, 55 కోట్లు ప్రభుత్వ బ్యాంకులో ఉన్నాయి. అది ఫార్ములా ఈ రేస్ ఎవరైతే నిర్వహించిందో వాళ్ళకి అకౌంటు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించాలి. దాదాపుగా ఇక్కడ భూముల కన్వర్షన్తో 4-5 వేల కోట్ల ఆదాయం కోసమే నిర్ణయం తీసుకున్నారు. సొంత భూములు ఉన్న వాళ్ళు సైతం కూడా కన్వర్షన్ చేసుకోవచ్చు. కుంభకోణం జరిగిందని ఆధారాలు చూపించాలంటూ మంత్రి శ్రీధర్ బాబు అడిగాను. నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నా, ఎవరిని బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో 5 లక్షల కోట్లకు సంబంధించిన స్కామ్ జరిగింది, భూ స్కామ్ జరిగింది. దీని ఆధారాలతో పూర్తి స్థాయిలో కూడా ఇటు ఈడీకి కానీ సిబిఐకి కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్లకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. ఈ 5 లక్షల కోట్ల ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసును రేవంత్ సర్కార్ తెర మీదకి తీసుకొచ్చిందని, 5 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని, దీనికి ఆధారాలు చూపాలని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా అడిగే విషయం ఏంటంటే ఈరోజు ఈ కేసుకు సంబంధించి తెర మీద పెట్టిలు ఫార్ములా ఈ రేస్ తెర మీదకి వచ్చింది. దాంతోపాటు 5 లక్షల కోట్ల భూముల స్కామ్ జరుగుతుందని కేటీఆర్ చెప్పిండు. అంటే ఇప్పుడు ఒక స్కామ్ తెర మీదకి వచ్చింది కాబట్టి ఇంకో స్కామ్ను కేటీఆర్ భయపెట్టి భయాందోళనకు గురి చేస్తూ ప్రభుత్వాలకు నువ్వా నేనా అన్నట్టుగా బెదిరించుకునే ధోరణిలో వెళ్ళిపోతున్నాయనేది ఇంకొక అంశం. అయితే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు ఏమంటున్నాడంటే ఒకవేళ స్కామ్ జరిగింది అని మీరు ఆరోపిస్తున్నారు, మీ ఆరోపణలకు సంబంధించి ఒక సాక్ష్యాన్ని కూడా చూపించాలి కదా, ఆధారాలు చూపించాలి కదా, కుంభకోణం జరిగింది అని ఆధారాలు ఎక్కడ అని కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 5 లక్షల కోట్ల భూ స్కామ్ అయితే జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ 9,292 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వీటిని మింగే కుట్ర జరుగుతుంది కదా. ఈ తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ఇల్లు లేక అవస్థ పడుతున్న చాలా కుటుంబాలు ఉన్నాయి. బస్తీలలో కనీసం ఒక 4 గీరల బండి కూడా పోలేక సందులలో ఇరికిరుకు దాంతోపాటు మురికికాల దాని మీద అనేక రకాలుగా జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. 9,292 ఎకరాలలో 1 కోటి మందికి ఇళ్ళని కట్టియచ్చు, తక్కువలో తక్కువ. అంటే